నమస్తే అండి. ఇంటర్మీడియట్ క్లాస్ అండి, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇన్ దిస్ ఈ క్లాస్లో మనం ఇంట్రడక్షన్, ఎలక్ట్రిక్ చార్జ్, కండక్టర్ అండ్ ఇన్సులేటర్ అండ్ ఛార్జింగ్ బై ఇండక్షన్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్ చూద్దాం. ఇది మనకి డిఎస్సికి అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ క్లాస్ కూడా. సో లెట్స్ ఫాలో. సో ఇంట్రడక్షన్ అండి, electric charges and fields. This is one of the topic in electrostatics and electrostatics lo one part idi. So that is electrostatics. So electrostatic ante the charge does not moving, charge anedi move avadandi indulo. So అందులో మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో చార్జ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. It is the intrinsic property of the matter which gives rise to electric force between various charges. It is a intrinsic property. And the intrinsic property means what? Oka body ki it is an intrinsic property. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్ ఉంది, ఇది వైట్ కలర్లో ఉంది అంటే దాని ఒక ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ, మనమేమి దాని మీద ఇంపోజ్ చేయలేదు, అవునా కదండి? సో అట్లానే ఒక బాడీకి ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఛార్జ్ అనమాట. ఓకే, ఛార్జ్ ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రాపర్టీ అసోసియేటెడ్ విత్ మ్యాటర్ డ్యూ టు విచ్ ఇట్ ప్రొడ్యూస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని దేనివల్ల వస్తాయండి? ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి బికాజ్ ఆఫ్ ద చార్జ్ హ్యావింగ్ the body having electric charge. So the excess and deficiency of electrons in a body gives the concept of charge. Excess ante oka body undi, for example this is the body. So ee body ki excess electrons unnai anukondi, that is excess electrons unte this is negative charge unnattu lekka. Okay, సో అలాగే ఒకవేళ ఇందులో ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ కన్నా డెఫిషియెంట్గా ఉంటే దాన్ని ఆ బాడీని మనం ఏమంటామండి? పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం. ఓకే, వెన్ ఏ పాజిటివ్ చార్జ్డ్ బాడీ ఈజ్ గివెన్ టు ఏ బాడీ ఇట్స్ మాస్ సమ్వాట్ డిక్రీజ్ అండ్ ఏ నెగిటివ్ చార్జ్ ఈజ్ గివెన్ ఇట్ ఇంక్రీజెస్. ఓకే, జస్ట్ యాజ్ మాస్ అనేది దేనికి రెస్పాన్సిబుల్గా ఉంటుందండి? గ్రావిటేషన్ ఫోర్స్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది, ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్. సో గ్రావిటేషన్కి రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ మాస్ ఆబ్జెక్ట్, సో ఏదన్నా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దానికి మినిమం మాస్ ఉంటుంది కదా. సో ఆ మాస్ వల్లే ఏమవుతుందండి? ఇట్ అట్రాక్ట్స్ బై ది ఎర్త్. ఓకే, సో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దేని వల్ల వస్తుందండి? డ్యూ టు ది మాస్ వస్తుంది. అలాగే ఛార్జ్ వల్ల ఏమొస్తుందండి మనకి అంటే? బికాజ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఛార్జ్ వల్ల, ఎలక్ట్రిక్ ఫోర్స్కి మనకి ఏముండాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక నెగిటివ్లీ చార్జ్డ్ అయినా అవ్వాలి, పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అయినా అవుతుంటే మాత్రమే. సో ఇన్ దట్ కేస్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, సో మాస్ ఉంటే ఎలాగైతే గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుందో, ఛార్జ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక బాడీ ఉంది, ఇది న్యూట్రల్ అని చెప్పడం అంటే దాంట్లో ఛార్జ్ లేదని అర్థం కాదు. న్యూట్రల్ మీన్స్ సో ద సమ్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అంటే న్యూట్రల్ మీన్స్ సమ్ ఆఫ్ పాజిటివ్ అండ్, అంటే ఇప్పుడు దీంట్లో ఒక 6 ఎలక్ట్రాన్స్ అట్లానే 6 ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, 6 ప్రోటాన్స్ ఉన్నాయనుకోండి, సమ్ ఎంత అవుతుందండి? +6 -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో న్యూట్రల్ అంటే దాంట్లో ఛార్జ్ లేదని అర్థం కాదు, ఓన్లీ ద సమ్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఈజ్ సేమ్ అనమాట. సేమ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ సేమ్గా ఉంటే దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి న్యూట్రల్. ఓకే, సో నెక్స్ట్ ఛార్జ్ని దేంతో యూనిట్ చేస్తామండి? సో నెక్స్ట్ ఛార్జ్కి యూనిట్ ఏంటి? కూలుంబ్. ఓకే, సో సింబల్ ఏంటండి? ఛార్జ్ సింబల్ ఏంటి? క్యూ, క్యాపిటల్ క్యూ. ఓకే, సో ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండి ఇది.
ఓకే. సో నో డైరెక్షన్ అనమాట. స్కేలార్ క్వాంటిటీ అండి. ఓకే, చార్జ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో చార్జ్ ఆల్వేస్ రెసిడ్యూ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. చార్జ్ అనేది ఎప్పుడు కూడా ఆ బాడీ యొక్క అప్పర్ సర్ఫేస్ మీదే ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ ఇక్కడే. ఓకే, ఆన్ ది అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. ఓకేనండి. చార్జ్ లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మనకు తెలుసు కదండి. ప్లస్ ప్లస్ ఏమవుతుంది, లైక్ చార్జెస్ ఏమవుతాయి, రిపెల్, అండ్ అన్లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతాయి, అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ చార్జ్ని ఎట్లా చేస్తామండి, ఎడిటివ్ సమ్. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఏదన్నా బాడీలో 2 బాడీస్ ఉన్నాయి. ఓకే, 2 బాడీస్, ఇందులో ప్లస్ క్యూ ఉంది, ఇక్కడేమో ప్లస్ 2q ఉంది. సో టోటల్ ఎలా చెప్తామండి, ప్లస్ క్యూ ప్లస్ 2q అని చెప్తాం, దట్ ఈస్ 3q. సో టోటల్ అంటే ఎడిటివ్ సమ్నే మనం చార్జ్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ ఎ బాడీ ఈజ్ ద చార్జ్ ఆన్ ది బాడీ ఈజ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ చార్జెస్ లొకేటెడ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ది బాడీ. డిఫరెంట్ పాయింట్స్ అన్నా కూడా అట్లనే తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటండి, చార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. సో చార్జ్ అనేది ఆల్వేస్ క్వాంటైజ్డ్ అంటే ఇట్ ఎగ్జిబిట్ ఆల్వేస్ క్వాంటైజ్డ్ అంటే ఏదో ఒక పర్టికులర్ అమౌంట్లోనే ఉంటుంది. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈలోనే ఉంటుంది. అంటే ఈ యొక్క ఆల్జిబ్రిక్ ఇంటిగ్రల్ మల్టిపుల్లోనే మనకి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే 1e 2e 3e 4e అట్లా అని మాత్రమే మనకి ఉంటుంది. బట్ 3/2 2/3 అట్లా ఫ్రాక్షన్స్లో మాత్రం మనకి దొరకదు. ఓకేనండి. ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్ వేర్ n ఈజ్ అన్ ఇంటిజర్. n ఈజ్ an integer. Okay, n is an integer. And next, the total net charge on an isolated physical system is always remains constant. Isolated physical system unte total charge ఎలా ఉంటుందండి, ఐసోలేటెడ్ అంటే దేనితోటి కాంటాక్ట్ లేకుండా ఉన్న సిస్టమ్కి ఏమవుతుందండి, ద టోటల్ చార్జ్ ఆల్వేస్ ఎలా ఉంటుందండి, దీని యొక్క చార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. టోటల్ చార్జ్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, నెక్స్ట్, చార్జ్ అనేది neither be created nor destroyed. neither be created nor destroyed. ఓన్లీ ఏం చేయొచ్చు, మనం ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ మాత్రమే చేయొచ్చు. ఓకే, చార్జ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది, ఎక్కడో ఒకటి ఉంటుంది, డిస్ట్రాయిడ్. ఓకేనండి, ఓన్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. ఓకేనా. చార్జ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. చార్జ్ అనేది మాస్ లేకుండా చార్జ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్ అనేది చార్జ్ ఎగ్జిస్ట్ అవ్వదు. బట్ మాస్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. ఓకే, చార్జ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్ అంటే ఏదో ఒక బాడీ అనేది ఉండాలి. ఓకేనా. సో అంటే చార్జ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. బట్ మాస్ బాడీ ఉంటుంది కదండి. ఇదిగో ఈ పెన్ అనేది ఇది ఒక మాస్ బాడీ. ఇది దీనికి ఛార్జ్ ఉందా, లేదు. ఉంటే మనం పట్టుకోగలం. సో ఛార్జ్ అనేది కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మాస్. ఓకేనండి. బట్ మాస్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఛార్జ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ particles like photons, neutrino have no rest mass, so they can never have a charge. So photon ki charge untundandi. Photon is a light particle kadandi. Photon example andi. Example for a particle without charge but having mass. Okay, next, charge is independent of frame of reference. Charge on a body does not change whenever be its speed. So next point is independent of అంటే charge అనేది దాని యొక్క ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ బట్టి ఏమీ మారదు. ఓకే, సో ఇక్కడ ప్లస్ క్యూ చార్జ్ ఉంటే ఇంకో ఈ ఫ్రేమ్లో వేరే ఫ్రేమ్లో కూడా ఆ పార్టికల్కి ప్లస్ క్యూ చార్జే ఉంటుంది. ఓకే, సో అంటే ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ని బట్టి మాత్రం ఛార్జ్ అనేది మారదు. ఓకేనా.
ఛార్జ్ ఈజ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్. అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నా కూడా దాని ఛార్జ్ అంతే ఉంటుంది, అంతేగాని స్పీడ్ని బట్టి మారదు. కానీ మాస్ అనేది అలా కాదు. మాస్ అనేది మాత్రం ఇఫ్ ఏ మ్యాసివ్ బాడీ, ఒక బాడీని మనం స్పీడ్గా మూవ్ చేస్తున్నాం అనుకోండి, దాని మాస్లో చేంజెస్ రావచ్చు. ఎలాగా? m ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v² బై c²తో, అంటే ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ని, దీన్ని కనుక లైట్ వెలాసిటీతో మూవ్ చేసామనుకోండి, దీని యొక్క మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. బట్ ఛార్జ్ అనేది మాత్రం దాని ఇండిపెండెంట్ ఆఫ్ స్పీడ్ అనమాట. సో ఛార్జ్ మాత్రం ఏ విధంగానూ దానిలో తేడా ఉండదు. అంటే విత్ స్పీడ్తో మూవ్ అయినా కూడా దాని ఛార్జ్గా ఉంటుంది. కానీ మాస్ అలా కాదు. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది స్పీడ్. ఓకే. సో నెక్స్ట్ అండి, electrification. Electrification means a body can be charged. The way of charging అనమాట. వే ఆఫ్ ఛార్జింగ్ ఆఫ్ ఏ బాడీ. ఈ బాడీ ఉందనుకోండి, దీన్ని ఛార్జ్ ఎలా చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఎలక్ట్రిఫికేషన్. సో ఏ బాడీ కెన్ బి ఛార్జ్డ్ బై యూజింగ్ త్రీ టైప్స్ అండి. బై యూజింగ్ ఫ్రిక్షన్. వన్ ఈజ్ ఫ్రిక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ఛార్జింగ్ బై కండక్షన్. చూద్దాం. ఛార్జింగ్ బై కండక్షన్. ఛార్జింగ్ బై కండక్షన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాను, 2 బాడీస్ తీసుకున్నాను. ఓకే. వన్ ఈజ్ హ్యావింగ్ ప్లస్ Q చార్జ్ అండ్ అనదర్ ఈజ్ న్యూట్రల్ తీసుకున్నాను అనుకోండి. న్యూట్రల్ అండ్ జీరో అనమాట, జీరో ఛార్జ్. సో ఇప్పుడు ఏం చేయాలండి, కండక్షన్ కాబట్టి రెండిట్లని పుట్ దెమ్ ఇన్ కాంటాక్ట్. ద 2 బాడీస్ ఇన్ కాంటాక్ట్లో పెట్టాలి. ఎప్పుడు నెక్స్ట్ ఏమవుతుందండి, అప్పుడు ఇందులో ఉన్న ఛార్జ్ దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ Q/2. సో దట్ ఈస్ Q1 ప్లస్ Q2/2. Q1 ప్లస్ ఇది ఫస్ట్ ఇనీషియల్గా క్యాపిటల్ Q1 అనుకుంటే, ఇది క్యాపిటల్ Q2 అనుకుంటే, దీంట్లో ఎంత ఛార్జ్ వస్తుందండి, Q1 ప్లస్ Q2/2. ఇది కూడా Q1 ప్లస్ Q2/2. ఇక్కడ 0 అనుకున్నాం కాబట్టి Q ఉంది కాబట్టి మనకి Q/2 ఛార్జ్ అనేది వచ్చింది. సో అంటే ఏమైందండి, ఇక్కడ ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఛార్జ్ ఈస్ రీడిస్ట్రిబ్యూటెడ్. ఓకే. సో ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూటెడ్ అయింది. సో ఇక్కడ ఈ ఛార్జింగ్ బై కండక్షన్లో మనకు మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఆ బాడీస్ ఎలా ఉండాలి, సేమ్ సైజ్ ఉండాలి మెటీరియల్. సో ఛార్జింగ్ బై కండక్షన్లో మన ఛార్జ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, ఈ బాడీస్ యొక్క షేప్ సైజ్ అండ్ ఆల్సో ద మెటీరియల్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీస్ యొక్క ఏ మెటీరియల్తో మనకు అవి ఫామ్ అయినాయో మెటీరియల్ ఆఫ్ ది బాడీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద ఛార్జింగ్ బై కండక్షన్. సో ఛార్జ్ అనేది ఏమైందండి, రీడిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఎప్పుడు ఆఫ్టర్ కాంటాక్ట్ తర్వాత అక్కడ ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూటెడ్ అయ్యింది. అండ్ ఆల్సో ఛార్జింగ్ బై కండక్షన్లో మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, దాని యొక్క ఆ బాడీస్ యొక్క షేప్ సైజ్ అండ్ ఆల్సో ద మెటీరియల్ వాట్ దే మేడ్ ఆఫ్. ఓకే. సో దట్ ఈస్ ఛార్జింగ్ బై కండక్షన్. నెక్స్ట్ ఛార్జింగ్ బై ఇండక్షన్. సో ఛార్జింగ్ బై కండక్షన్ చూసాం. సో అక్కడ ఏమైందండి, ఛార్జ్ అనేది రీడిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ ఛార్జింగ్ బై ఇండక్షన్. అక్కడ ఛార్జింగ్ బై కండక్షన్లో ఏం చేసాం, 2 బాడీస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ పెట్టాం, కానీ ఇక్కడ కాంటాక్ట్లో తీసుకురాం అనమాట. సో 2 బాడీస్ తీసుకుంటున్నాము వితౌట్ టచింగ్. సో వితౌట్ టచింగ్ బిట్వీన్ ద 2 బాడీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాడీ తీసుకున్నాను. సో దిస్ ఇస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అనుకుంటున్నాను, పాజిటివ్లీ ఛార్జ్. అండ్ అనదర్ బాడీ, ఇంకో బాడీ తీసుకున్నాను, దట్ ఈస్ న్యూట్రల్ వన్ తీసుకొచ్చాను. సో ఇఫ్ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అనుకోండి. ఇఫ్ ఏ బాడీ
is kept in close with the B body, that is neutral body. Then what happens? In this side ఎటువైపు మన ఈ బాడీ ఎటువైపు ఉందో అంటే ఏ అనే బాడీ ఎటువైపు ఉందో అటువైపు ఏమవుతుందండి, ఈ పాజిటివ్లీ చార్జ్డ్కి ఆపోజిట్ ఛార్జ్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది అనమాట. అంటే నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇటు సైడ్కి వస్తాయి. అట్లానే నెగిటివ్ ఛార్జ్ ఇటువైపు వచ్చిందంటే ఇటు ఏమవుతుందండి, పాజిటివ్లీ ఛార్జ్డ్ ఏర్పడుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటండి, బాడీ ఒక న్యూట్రల్ బాడీ, అంతే కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి, ఛార్జింగ్ బై ఇండక్షన్. అంటే ఒక న్యూట్రల్ బాడీని ఎలా ఛార్జ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఛార్జింగ్ బై కండక్షన్. సో నెక్స్ట్ ఏంటండి, ఛార్జింగ్ బై ఇండక్షన్. సో ఇండక్షన్లో మనం బాడీని వితౌట్ టచింగ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందండి, ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ని కనుక ఈ ఒక న్యూట్రల్ బాడీ దగ్గరికి తీసుకొస్తుంటే ఏమవుతుందండి, ఇక్కడ ఒక పాజిటివ్ కాబట్టి దాని ఆపోజిట్ ఛార్జ్ అనేది ఇటు సైడ్ ఈ వైపు ఏమవుతుందండి, ఇండ్యూస్ అవుతుంది. ఇటు సైడ్ మైనస్ వచ్చింది కాబట్టి ఇటు సైడ్ పాజిటివ్ వచ్చింది. సో అంటే నియర్ ఎండ్ అనేది దిస్ ఈస్ ద నియర్ ఎండ్ టు దిస్ బాడీ కాబట్టి నియర్ ఎండ్ హ్యాస్ ఆపోజిట్ ఛార్జ్, నియర్ ఎండ్ హ్యాస్ ఆపోజిట్ ఛార్జ్. అండ్ ఫార్దర్ ఎండ్ ఏమవుతుందండి, సేమ్ ఛార్జ్, ఆపోజిట్ ఛార్జ్ అవుతుంది. అలాగే ఫార్దర్ ఎండ్ ఏమవుతుందండి, ఇది సేమ్ ఛార్జ్ కదా, ఫార్దర్ ఎండ్ సేమ్ ఛార్జ్ వచ్చింది అనమాట. సేమ్ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అయింది. ఓకే, దిస్ ఈజ్ ద ఛార్జింగ్ బై ఇండక్షన్. సో ఇప్పుడు కనుక ఇక్కడ మైనస్ ఛార్జ్ కనుక నేను అప్లై చేస్తే, అంటే ఏ అనే బాడీ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అవుతుంటే అప్పుడు ఏమవుతుందండి, ఇటు సైడ్ ఏమవుతుంది, మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఇటు సైడ్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఛార్జింగ్ బై ఇండక్షన్. దీన్ని ఏమంటామండి, ఇలా నెగిటివ్ అండ్ పాజిటివ్ కింద విడిపోవడాన్ని పోలరైజ్ అంటాం, పోలరైజేషన్. ఓకే, సో పోలరైజేషన్ అంటాం. ఓకేనండి. సో ఆపోజిట్ charge, if a body is brought near a neutral body, the charged body will attract opposite charge and repel similar charge present in the neutral body. Opposite charges is induced near end and farther end, similar charges are at the farther end. That is the charging by induction. Okay na. Inducing body neither gain or nor lose. Inducing body అనేది ఏ విధంగాను గెయిన్ అవ్వదు ఛార్జ్, నార్ లూజు అవ్వదు. ఎందుకంటే బికాజ్ ఇట్ డస్ నాట్ కాంటాక్ట్ విత్ ద న్యూట్రల్ వన్. ఓకే, దిస్ ఈజ్ ద ఛార్జింగ్ బై ఇండక్షన్. నెక్స్ట్ వన్, ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే మనం ఏం చేయాలి, ఫ్రిక్షన్ అవ్వాలంటే టూ బాడీస్ ఆర్ ఇన్ కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఆల్సో రబ్డ్ విత్ ఈచ్ అదర్. సో టూ బాడీస్ తీసుకున్నామండి. ఓకే, టూ బాడీస్ తీసుకున్నాం, వాటి రెండిట్లో ఏం చేస్తున్నామండి, రబ్బింగ్ చేస్తున్నాం, రబ్బింగ్. సో రబ్బింగ్ వల్ల ఏమవుతుందండి, మనకి ఫస్ట్ హీట్ అనేది జనరేట్ అవుతుంది, హీట్ అనేది జనరేట్ అయిందంటే సో కైనెటిక్ ఎనర్జీ. సో రబ్బింగ్ వల్ల ఏమవుతుందండి, హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల అక్కడ ఏం జరుగుతుందండి, ఎలక్ట్రాన్స్ అనేవి వాటికి కైనెటిక్ ఎనర్జీ, అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి ప్రతి ఆటంకి. సో అవి ఎప్పుడు కూడా ఏం చేస్తాయండి, ఎప్పుడెప్పుడు ఎనర్జీ వస్తుందా బయటికి వెళ్ళిపోదామని చూస్తాయి. సో మనం హీట్ ఇవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఏమవుతాయండి, బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తాయి అనమాట. ఈ హీట్ థర్మల్ ఎనర్జీ తీసుకొని అవి కైనెటిక్ ఎనర్జీ కింద మార్చుకుందాం అనుకుంటే థర్మల్ ఎనర్జీ. సో థర్మల్ ఎనర్జీ తీసేసుకుని ఇవి కైనెటిక్ కేఈ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్కి సో ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జెస్ జరుగుతాయి. సో వెన్ టూ బాడీస్ ఆర్ రబ్బర్డ్ టుగెదర్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయండి, ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి సో అవుటర్ మోస్ట్లో ఉన్నవి ఈ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. సో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ద ఎలక్ట్రాన్స్ విచ్ లూజెస్ ది బాడీ, అంటే ఈ ఎలక్ట్రాన్స్ లూజ్ అయిన బాడీ ఏమవుతుందండి, పాజిటివ్లీ చార్జ్డ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్న బాడీ ఏమవుతుందండి, నెగిటివ్లీ చార్జ్డ్ అవుతుంది. ఎందువల్ల ఇదంతా వచ్చింది, బికాస్ ఆఫ్ రబ్బింగ్, బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఏమైంది, ఇక్కడ హీట్ అనేది జనరేట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కైనెటిక్ ఎనర్జీ గెయిన్ చేసుకుని ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే, క్లియర్.
సో అప్పుడు ఏమవుతుందండి, ఎలక్ట్రాన్ అప్పుడు ఇదేమో ఈ బాడీ ఏదైతే ఫస్ట్ బాడీ ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్ లూజ్ అయిందో అది ఇట్ గెట్స్ పాజిటివ్లీ చార్జ్, విచ్ బాడీ ఈస్ గెయినింగ్ ద ఎలక్ట్రాన్స్ గెట్స్ నెగిటివ్లీ చార్జ్డ్. ఓకే, హియర్ బట్ బోత్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్ అమౌంట్. ఎన్నైతే లూజ్ అవుతాయో అన్ని ఎలక్ట్రాన్స్నే గెయిన్ చేస్తుంది కాబట్టి సో పాజిటివ్లీ ఛార్జ్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. ఈ బాడీకి నెగిటివ్ ఛార్జ్ ఎంత ఉంటుందో ఈ బాడీకి పాజిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం గ్లాస్ రాడ్ అండ్ సిల్క్ క్లాత్ అండి. సో గ్లాస్ రాడ్ సిల్క్ క్లాత్ తీసుకుని ఒకదాన్ని ఒకటి రబ్ చేస్తూ ఉంటుంటే గ్లాస్ ఎక్వైర్స్ పాజిటివ్ ఛార్జ్, గ్లాస్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఎక్వైర్ చేస్తుంది అండ్ సిల్క్ క్లాత్ అనేది నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఎబోనైట్ రాడ్ అండ్ ఫర్. సో ఎబోనైట్ రాడ్ అండ్ ఫర్. సో ఇక్కడ ఎబోనైట్ రాడ్ అనేది నెగిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది, అలాగే ఫర్ అనేది పాజిటివ్ ఛార్జ్ని ఎక్వైర్ చేస్తుంది అనమాట. సో వెన్ రబ్బింగ్ విత్ గ్లాస్ రాడ్ విత్ సిల్క్ క్లాత్, గ్లాస్ ఎక్వైర్స్ పాజిటివ్ ఛార్జ్ అండ్ సిల్క్ ఎక్వైర్స్ నెగిటివ్ ఛార్జ్. ఎబోనైట్ రాడ్ ఫర్ అయితే ఎబోనైట్ మన నెగిటివ్ ఛార్జ్, ఫర్ అనేది పాజిటివ్ ఛార్జ్. ఇలాంటివి మనకి డిఎస్సిలో అడుగుతారు కదండి. సో చూసుకోండి. సో ఇవి రెండు. సో ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. సో ఎలక్ట్రిఫికేషన్ ఈజ్ బై 3 types. One is by induction, conduction and friction. Okay, clear? So induction and conduction and friction andi. So that's it andi. Thank you.